హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఇవాళ మన వీడియోలో స్పెషల్ వచ్చేసి లంచ్ బాక్స్ కోసం ఈజీగా చేసుకునే ఒక 3 రకాల రైస్ రెసిపీస్ని ఒకే వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. తక్కువ టైంలోనే ఎక్కువ శ్రమ పడకుండా 10 నిమిషాల్లో సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ముందుగా పెప్పర్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పెప్పర్ రైస్ని చేయడానికి ముందుగా ఒక కుక్కర్లోకి 1.5 కప్పుల వరకు బియ్యాన్ని వేసుకోండి. ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నానండి. కావాలంటే మీరు బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో వాటర్ని వేసుకుని 2-3 సార్లు బాగా కడిగి ఆ వాటర్ని తీసేయండి. నెక్స్ట్ ఇందులో రైస్ తీసుకున్న కప్పుతోని 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోండి. 1:2 రేషియోలో బియ్యాన్ని అలాగే వాటర్ని తీసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి కుక్కర్ మూతని విజిల్ని పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. అది మీరు కుక్కర్లో కాకుండా నార్మల్గా ఉడికించుకోవాలనుకుంటే రైస్ని కొంచెం పొడిగానే ఉడికించి తీసుకోండి. 5 నిమిషాల తర్వాత కుక్కర్ మూతను ఓపెన్ చేస్తే చూడండి, రైస్ మొత్తం చాలా పొడిగా ఉడికింది కదా. ఇప్పుడు ఈ రైస్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకుని పూర్తిగా చల్లారే వరకు కాసేపు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఒక కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుని వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పును వేసుకుని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మీరు కావాలంటే ఈ పెసరపప్పుని రైస్తో పాటు ఉడికించి తీసుకోవచ్చండి. ఇలా పప్పులు కొంచెం గోల్డెన్ కలర్లోకి మారిన తర్వాత ఇందులో ముక్కలుగా తరిగిన ఒక పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా తరిగిన అల్లాన్ని వేసుకోండి. నెక్స్ట్ 4-5 ఎండుమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. దీంతోపాటు 1 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకుని మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మీరు తినే కారంకి తగ్గట్టు కూడా మిరియాల పొడిని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. కొంచెం స్పైసీగా తినాలనుకుంటే మిరియాల పొడిని ఇంకొక 1/2 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు. 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసి 1 నిమిషం పాటు వేయించండి. ఇలా తాలింపు అంతా చక్కగా వేగిన తర్వాత ఇందులో మనం ఉడికించి చల్లారబెట్టుకున్న రైస్ని మొత్తం వేసుకుని రైస్లో తాలింపు అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి మళ్ళీ కలపండి. నెక్స్ట్ నేతిలో వేయించుకున్న 10-15 జీడిపప్పులను వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలపండి. ఇలా కలిపిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకుని ఏమైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి, పెప్పర్ రైస్ అనేది చాలా పొడిగా తయారైపోయింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ మిరియాల అన్నాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే అంతే, క్విక్ అండ్ సింపుల్ పెప్పర్ రైస్ రెడీ అయిపోయినట్టే. సెకండ్ రైస్ రెసిపీ వచ్చేసి బగారా రైస్ లేదా ప్లెయిన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ బగారా రైస్ని చేయడం కోసం ఒక బౌల్లోకి 2 కప్పుల వరకు బాస్మతి రైస్ని తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్ అవైలబుల్గా లేని వాళ్ళు నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్లో వాటర్ని వేసుకుని బాగా 2-3 సార్లు శుభ్రంగా కడగండి. ఇలా బాగా కడిగిన తర్వాత వాటర్ని వేసి 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవడం వల్ల బాస్మతి రైస్ తొందరగా ఉడుకుతుందండి. నెక్స్ట్ ఒక కుక్కర్లో కానీ దళసరిగా ఉన్న ఏ కడాయిని కానీ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి. దీంతో పాటు 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసి మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోండి. ఇలా కొంచెం నెయ్యిని అలాగే కొంచెం నూనెను వేసి చేయడం వల్ల బగారా రైస్ మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు షాజీరాని వేసుకోండి. బగారా రైస్కి షాజీరా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి, కంపల్సరీగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ మసాలా దినుసులు వేసుకోండి. 4 బిర్యానీ ఆకులు, 2 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, 3 యాలకులు, 3 లవంగాలు, 1 అనాస పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, అలాగే 1 జాజికాయ ముక్కను వేసుకుని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన 3 ఉల్లిపాయలను వేసుకోవాలి, లేదా 1 కప్పు వరకు వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన 3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు పచ్చి బఠానీలు కానీ ఫ్రోజన్ బఠానీలు కానీ వేసుకోండి.
అలాగే దీంతో పాటు తరిగిన ఒక పెద్ద సైజు బంగాళదుంపని వేసుకుని 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇంకా ఈ కూరగాయలతో పాటు నచ్చితే టమాటాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. మూడు నిమిషాలు ఇలా వేయించిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయే వరకు 1 మినిట్ పాటు వేయించుకోండి. ఏ రెసిపీకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకుని వాడుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది పట్టి ఘాటుగా ఉండి టేస్ట్ బాగుంటుందండి. 1 మినిట్ పాటు ఇలా వేయించిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వెజిటేబుల్స్ని మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత ఇందులోనే 1 కప్పు వరకు ఫ్రెష్ పుదీనా ఆకుల్ని బాగా కడుక్కుని వేసుకోండి. నెక్స్ట్ 1/2 కప్పు వరకు కరివేపాకుని బాగా కడిగి వేసుకోవాలి. అలాగే అదే కప్పుతో 1/2 కప్పు వరకు ఫ్రెష్ కొత్తిమీరని కూడా బాగా కడిగి వేసుకుని 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఇలా 1 మినిట్ పాటు బాగా వేయించిన తర్వాత ఇందులో ముందుగా 30 నిమిషాల పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ తీసేసి వేసుకుని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా రైస్ని వేయించడం వల్ల రైస్ ఉడికిన తర్వాత కూడా పొడి పొడిగా వస్తుంది. ఇలా 2 మినిట్స్ వేయించిన తర్వాత ఇందులో రైస్ తీసుకున్న కప్పుతోనే 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. నార్మల్గా ఉడికించుకునే వాళ్ళైతే 1కి 1.5 కప్పుల చొప్పున వాటర్ని వేసుకోండి. అదే మీరు కుక్కర్లో చేస్తున్న వాళ్ళైతే 1 కప్పు బాస్మతి రైస్కి 1.5 కప్పు చొప్పున వాటర్ని వేసుకుని హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని మరొకసారి బాగా కలపండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 20 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా ఇంకిపోయి ఇలా రైస్ అనేది చాలా పొడి పొడిగా వచ్చిందండి. అదేవిధంగా రైస్ కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఎలాంటి హడావిడి పడకుండా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి, పిల్లలకి లంచ్ బాక్స్లోకి నిమిషాల్లోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ రెసిపీ వచ్చేసి కోకోనట్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ కొబ్బరి అన్నం చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా తరిగిన అల్లాన్ని వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించండి. రెండు నిమిషాలు వేయించాక ఇందులో 4 నుంచి 5 ఎండుమిర్చి ముక్కలు వేసి పప్పులు వేగి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. వన్ మినిట్ తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి 2 నిమిషాల పాటు వేయించండి. ఇలా తాలింపు వేగాక ఇందులో ఒక చిన్న కప్పు వరకు ఫ్రెష్ కొబ్బరి తురుముని వేసుకుని 5 నిమిషాల పాటు కొబ్బరి పచ్చివాసన పోయే వరకు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాలు కొబ్బరి తురుముని వేయించాక పొడి పొడిగా ఉడికించుకున్న రైస్ని 1 కప్పు వరకు వేసుకోండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకుని బాగా కలపండి. ఇలా బాగా కలిపాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరని వేసుకుని కలపండి. చూడండి కోకోనట్ రైస్ ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ రైస్ని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇంట్లో కొబ్బరికాయ ఉన్నప్పుడు లేదా ఆల్రెడీ పొగలగొట్టిన కొబ్బరికాయ ఉన్నా ఏం చేయాలో తెలియకపోతే ఇలా కోకోనట్ రైస్ని ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి, ఎంతో సింపుల్గా టేస్టీగా కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. సో చూసారు కదా ఈ లంచ్ బాక్స్ రెసిపీస్ని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో. మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ 3 రైస్ రెసిపీస్లో మీకు ఏ రైస్ రెసిపీ నచ్చిందనేది కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.